హైవ్యూస్ మనీషా కొయిరాలా నో డౌట్ 90sలో ఎవరైతే సినిమా లవర్స్గా ఉన్నారో వారికి ఈమె బాగా తెలుసు. ఆఫ్ కోర్స్ రీసెంట్ టైమ్స్లో కూడా కొంతమందికి ఆమె బాగానే తెలుసు, ఎందుకంటే రీ ఎంట్రీ ఇచ్చున్నారు, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూస్లో భాగంగా కొన్ని విషయాలు మెన్షన్ చేసుకుంటూ పోయాను. అది స్త్రీలోకానికి పురుషులోకానికి చాలా వాల్యుబుల్, అందుకే ఈ వీడియో ఇస్తూ ఉన్నా. 90sలో రేంజ్లో ఉంది. ఈవెన్ పెళ్లి చేసుకుంది 2010లో, ఆమె పుట్టింది 1970లో. సో అరౌండ్ 40 years ఆ ఏజ్లో ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. చేసుకుంది ఎవరిని? నేపాల్లో వ్యాపారవేత్త సామ్రాట్ దహల్. సో సామ్రాట్ గుర్తుంచుకో. అంతగా ముందు ఆమె వీళ్ళతో ఎఫర్ నడిపింది, వాళ్ళతో ఎఫర్ నడిపింది అని చెప్పేసి నా సామ్రాట్ 5, 6, 7, 8 మందితో కూడా గాసిప్స్. బట్ ఫైనల్లీ అతను పెళ్లి చేసుకుంది. 6 నెలల కట ఒరే నువ్వు నా పట్ల రాక్షసుడిలాగా ఉన్నావు, అతిపెద్ద శత్రువులా ఉన్నావు, నువ్వునే కలిసి ఉండడం ఏంట్రా, వద్దురా బాబు అని చెప్పేసి విడిపోయారు. ఆ తర్వాత మ్యూచువల్ కన్సర్న్ అన్నట్టుగా డైవర్స్ తీసేసుకున్నారు. 6 నెలలు కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఆమెకు 2012లో నాకు తెలిసి క్యాన్సర్ రావటం, ఆ తర్వాత ఆమె దాన్ని ఓవర్కమ్ అవటం, క్యాన్సర్ సంబంధించి అవేర్నెస్ కల్పించే విధంగా ఆమె క్యాన్సర్ పేషెంట్స్కి ఒక రకమైనటువంటి ధైర్యం ఇచ్చేలాగా మాట్లాడడం, సమాజంలో అవేర్నెస్ కల్పి, ఇవన్నీ నెంబర్ ఆఫ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఆమె చెప్పిన దానిలో నేను ఇదే టాపిక్ తీసుకుని ఇప్పుడు వీడియో ఇవ్వాలి అని ఎందుకు ఇస్తున్నాను ఏంటి అన్నప్పుడు, 6 నెలల్లో వాడు అత్యంత నీకు శత్రువు, రాక్షసుడు అన్న విధంగా ఆమె ఫీల్ అయింది అంటే, అంతగా మించినటువంటి దారుణమైన వ్యవస్థ ఏ స్త్రీకి ఉండదు అని ఆమె అనింది అంటే, దాని అర్థం ఖచ్చితంగా అతను చేసింది ఏదో భయంకరమైన తప్పే ఉంటుంది, నో డౌట్. బట్ ఈమె సెలక్షన్ రాంగ్గా బిఫోర్ మ్యారేజ్ క్రాస్ చెక్ చేసుకోలేదా? అతనిని అతిపెద్ద శత్రువు అంది, ప్రేమ అన్నది ఏ కోసం అతని మీద లేదు అన్న వర్డ్ యూజ్ చేసిందంటే, అతను ఈమెని సైకలాజికల్గా ఎంత టార్చర్ పెట్టి ఉంటాడు, ఫిజికల్గా ఎంత టార్చర్ పెట్టి ఉంటాడు. అంటే వాంటెడ్గా ఈమెను ఇబ్బంది పెడతానికి పెళ్లి చేసుకున్నాడా, లేదా పెళ్లి చేసుకున్న తర్వాత ఈమెను అనుమానిస్తూ రకరకాలుగా వేధించాడా? ఈ ఒక్క పాయింట్ కోసం నేను వీడియో ఇస్తూ ఉన్నా. ఇలా గనక ఎవరన్నా గనక స్త్రీలు గనక పెళ్ళైన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటే, అది ఒకటైనా దట్ మీన్స్ 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా పెళ్ళైనటువంటి తొలి రోజుల్లో అయినా, లేదు ఓర్చుకున్నా మా వల్ల కావట్లేదు అనుకున్నా, దయచేసి మీరు విడిపోండి, డైవర్స్ తీసేసుకోండి. మ్యూచువల్గా అయినా సరే, లేదన్నప్పుడు వాడు పెడుతున్న హెరాస్మెంట్ని చూపించి డైవర్స్ తీసు. ఎందుకంటే అటువంటి నరకంలో ఏ ఆడపిల్ల ఉండొద్దు. ఓకే. తర్వాత పెళ్లికి ముందు దయచేసి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎటు చాటింగ్లు మాట్లాడుతూ ఇవి చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్ని చేస్తున్నారు. అప్పుడు మీకు తెలిసిపోయింది మీ ఇష్టాలు అతను వద్దంటున్నాడా కాదంటున్నాడా, అండ్ మీ గతంలో ఉన్నటువంటి పరిచయాలకు సంబంధించి అతను అనుమానపడుతున్నాడు, నార్మల్గా ఉంటున్నాడు. పెళ్లికి ముందు ఒకలాగా, పెళ్లి తర్వాత ఒకలాగా ఉంటారండి అని మీరు అంటారు. సరే అట్లా ఉంటే ఏం పర్లేదు, ఆ తర్వాత అయితే డెసిషన్ తీసుకోండి. బట్ ఆ నరకంలో ఉండకండి. పెళ్లికి ముందే మీకు తెలిసింది, పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు కూడా అరే నువ్వు నాకు వద్దురా అని చెప్పి తెగేసి చెప్పేశాడు, ఏం పర్లేదు. ఇదే ప్రిన్సిపల్ అబ్బాయిలకు కూడా వర్తించింది. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత టార్చర్ పెడుతున్న అమ్మాయిలు కొంతమంది ఉన్నారు. పెళ్లికి ముందు వాళ్ళ యొక్క రియాలిటీ తెలిసినా సరే అడ్జస్ట్ అవుతున్న వేళ అబ్బాయిలు చేసుకుంటున్నారు. నేను పేరు చెప్పిన క్లోజ్ ఫ్రెండ్, నా డిగ్రీలో క్లోజ్ ఫ్రెండ్, తను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. తనకి అరేంజ్ మ్యాచెస్ వైజ్ వస్తూ ఉన్నాయి. ఒక అమ్మాయితో ఆల్మోస్ట్ ఒక మ్యాచ్ ఫిక్స్ అనుకున్న మూమెంట్లో ఎంగేజ్మెంట్ అయ్యింది. బట్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమెతో జస్ట్ సరదాగా గుళ్ళుకొనో సరదాగా ఏదైనా టూరిజం ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆమెలో అతనికి చేంజ్ కనిపించింది. ఆ చేంజ్ ఎటువంటిది? ఆమె ప్రెగ్నెంట్గా ఉందన్న ఫీలింగ్. బట్ ఇతను కలవడం ఆమెతో, అండ్ ఆమె బిహేవియర్ రిమైనింగ్ అని కూడా తేడాగా ఉంది. దెన్ మాకు చెప్పాడు. అప్పుడు నా వయసు అరౌండ్ 26 ఐ థింక్ సో. దెన్ అప్పుడు నేను అన్నాను, ఇంత మెచ్యూరిటీ అప్పుడు లేదు అండ్ ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అంటే, సరే అది ప్రెగ్నెన్సీయా కాదన్న విషయం నాకు తెలియదు, అది అడగటం పద్ధతి కాదు, వదిలేద్దాం. బట్ ఆమె చెప్తున్న కొన్ని రీజన్స్ అండ్ ఆమె ఉండే విధానం
ఇవన్నీ నాకు ఎక్కడో తేడా కొడుతున్నాయి శివ, కలిసి ట్రావెల్ చేయగలను నేను అన్నాడు. అప్పుడు నేను అన్నా, అసలు నువ్వు ఎంగేజ్మెంట్ ఎలా చేసుకున్నావు అన్నా. ఎంగేజ్మెంట్కి ముందు కలిశాను, మాట్లాడాను, అది లైక్ అవే చెప్పాడు. ఒరే నాయన, నువ్వు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమెతో ట్రావెల్ చెందిన కన్నా ఎంగేజ్మెంట్కి ముందే ఆమెతో ఎక్కువ ట్రావెల్ చేసి ఉన్నావు. దెన్ ఇక్కడ హెల్త్ బాగోక లేదా వేరేదైనా అయి ఉండేదిలే. బట్ నీ మనస్సాక్షిని అడిగిరా బాబు, స్వధర్మం ఇంపార్టెంట్, క్రాస్ చెక్ చేసుకో నువ్వు, ఆ తర్వాత పెళ్లికి వెళ్ళు అని చెప్పున్నావు. అతను ఏమనుకున్నాడు, లేదు నువ్వు అపోహేమో అనుమానమేమో పోలీసుని కదన్నట్టు అనుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నటువంటి కొద్ది రోజులకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆమెలో వస్తున్న చేంజెస్ ఎలా ఉన్నాయంటే, ఇతను రకరకాల ఇబ్బంది పెడుతున్న ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ ఉండటం, చీటికి మాటికి ఏదో ఒక అంకలా పెడుతూ పుట్టింటికి వెళ్తే అలా చేస్తూ ఉండే. ఏమైంది చివరికి? విడాకులు, ఆమె వచ్చేసి ఇతని మీద కేసులు పెడతారు, వీడు జాబ్ పోయింది పాపం, నరకం చూపెట్టింది ఆమె అయితే అసలు వీడికి. ఆ తర్వాత తెలిసింది ఏంద్రా అంటే, మా వెరిఫికేషన్లో ప్రాపర్ ఆమె ఎక్కడ చదివింది ఏంటని మొత్తం చేసుకుంటూ ఎంక్వైరీ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తే ఆమెకి వేరే వాళ్ళతో అఫైర్ ఉంది. అతను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఈమెను నమ్మించాడు. బట్ చివరికి పెళ్లి కుదరదని చెప్పేసి అన్నాడు. ఇక ఆ మూమెంట్లో పెళ్లి చేసుకోవాలి ఏ రకంగా, లేదంటే నాకు ప్రెగ్నెంట్ కాబట్టి తెలిసిపోతే ప్రాబ్లం అయింది, త్వరగా పెళ్లి చేసేసుకోవాలి. ఆ మూమెంట్లో మరి ఆ అమ్మాయి చదువుకుంది, పీజీ కూడా చేసేసి, మరి అప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వచ్చేసి మేజర్ అయినప్పుడు పేరెంట్స్ అయినా సరే హెల్ప్ తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవచ్చు. మరి ఎందుకు చేయించుకోలేదేంటో తెలియదు. లిటరల్లీ మోసం చేసింది. అప్పుడే నేను షాక్ అయ్యా, ఇంత ఘోరంగా అసలు ఎందుకుంటారు ఈ ఆడవాళ్ళు, ఆప్షన్స్ ఉన్నాయి కదా అయినా సరే ఏంటి ఇలా అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని పెళ్లికి ముందు అసలు ఆ అమ్మాయి ఎంత ప్రేమించిందంటే వీడు ప్రాణం కూడా సిద్ధమయ్యేంత, పెళ్లి అయిన తర్వాత ఇంక మొదలెట్టేసింది. కండిషన్స్, రూల్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు అండ్ ఇతని సైడ్ చుట్టాలు కావచ్చు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అన్నట్టు, మన దాన్ని ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్నట్టు. అండ్ వీళ్ళ సైడ్ అమ్మాయి సైడ్ ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ సైడ్ ఎక్కువ ఇతను ఉండాలన్నట్టు రకరకాలుగా అన్నమాట. వాడు మాకు చెప్పాడు, ఒరే పెళ్లిగా నేనేం చెప్తాను రా బాబు ఇటువంటి వాటికి, అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ అని నాకు భయం రా బాబు, నా వల్ల కాదు. బట్ మనస్సాక్షి అడిగి డెసిషన్ తీసేసుకో, అక్కడ నీకు టార్చర్గా ఉంది ఆమెతో అన్నప్పుడు దానికి తగ్గట్టు ప్రూఫ్లు రెడీ చేసుకో. ఎందుకు రేపు కోర్టులకు నువ్వు డైవర్స్ అని వెళ్ళినా కోర్టులు అన్నీ కూడా అవునన్నా కథని ఆడవాళ్ళ పక్షానే ఉంటాయి. సో నీ బాధ అనేది తెలియాలి, ఓకేనా? అవి రెడీ పెట్టుకో. తర్వాత ఆమెకు ప్రేమగానే చెప్పు, ప్రేమించి పెళ్లి చేసుకుందిగా, వల్ల అవ్వట్లేదు, నేను ట్రావెల్ చేయలేకపోతున్నాను, హ్యాపీగా నీ దారి చూసుకుని ఆ దారి నేను చూసుకుంటా, ముచ్చుకోండి విడాకులు తీసుకుందాం, ప్రేమగానే ఉందాం, ఇంకేదో చెప్పరా బాబు అని చెప్పేసి అంటే, ఇక ఫైనల్లీ విడాకులు అన్న వెళ్తుంటే కాదు కూడదని వీడి ఆస్తుల వాటాలని అబ్బాయి ఇవ్వని చుక్కలు చూపెట్టి ఎప్పుడుకో ఇక విడాకులే. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇదే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లికి ముందే జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోండి. పెళ్ళిన తర్వాత అంతకు ముందులాగా బెస్ట్గా ఉంటే సరే, అదర్వైజ్ ఏ పర్లేదు మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి, ఎవరి లైఫ్ వాళ్ళు బతకండి, ఎందుకంటే నరకంలో ఉండి వద్దు. అండ్ మరలా చెప్తున్నా, పెళ్లికి ముందే క్రాస్ చెక్ చేసుకుంటున్న మూమెంట్లో వాళ్ళు తేడాన్ని తెలిసింది అంటే ఖచ్చితంగా పెళ్లి దాకా వద్దు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు తెలిసి బాగా క్లోజ్ అమ్మాయి, పిచ్ ఒక రకంగా చెప్పడం చాలా మంచిది, ఇన్నోసెంట్, తన ఫీల్డ్ కాదు బట్ టిఫిన్ చేసే దగ్గర ఒక అతను పరిచయం అయ్యాడు. ఓకే, ఇంకా అతను చూస్తానికి బాగున్నాడు అండ్ అతను మా ఏరియానే, నేను తను వాళ్ళ ఊరు కానిటువంటి ఒక పెద్ద సిటీలో జాబ్ చేస్తుంది. అతను కూడా వాళ్ళ ప్రాంతం నుంచి వచ్చినాడు, ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. జాబ్ ఇస్ నథింగ్ బట్ ఒక రియల్ ఎస్టేట్ దాంట్లో చేస్తున్నాడు. అలా పరిచయం, ఆ పరిచయం ఎంత దూరం వెళ్ళిందంటే వాడు అడక్క ముందే ఈ పిల్లలు బంగారం వాడికి ఇచ్చి ఈ మంత్ గెట్ నవ్వు అండ్ నెక్స్ట్ మంత్ ఇలా చేస్తా లైక్ చివరికి నేను కూడా జాబ్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, మొత్తానికి నమ్మించాడు. ఇక ఆమె వచ్చేటప్పటికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. వాళ్ళ కాస్ట్ వేరు వీళ్ళ కాస్ట్ వేరు, ఇద్దరు ఓసీలే. బట్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఓయో రూమ్కి తీసుకుని కూడా వెళ్ళాడు. ఈ పిచ్చి పాపం అలా నమ్మేసి వెళ్ళింది. అప్పుడు అతను వాష్రూమ్కి వెళ్ళిన మూమెంట్లో ఆ ఫోను అన్లాక్ చేయమంటారు, లాక్ అంటే అన్లాక్ చేసే ఉందన్నమాట. ఎందుకో ఒకసారి అలా తీస్తూ ఉన్నప్పుడు పర్సనల్ పిక్స్ వేరే వెళ్తున్నట్టుగా ఆమెకి కనపడ్డాయి. ఎక్కడో తేడా కొట్టింది.
కట్నం కానీ రిమైనింగ్ అన్నిటి దగ్గర కూడా ల్యాండ్ కావాలని ఇతనేమో ల్యాండ్ కావాలని, వాళ్ళ అమ్మోళ్ళేమో ల్యాండ్ అమ్మి డబ్బులు ఇవ్వాలండి. అమ్మాయి సైడు ఏమంటున్నారు, ల్యాండ్ వాల్యూ వచ్చింది, ఇది అమ్మొద్దు అలాగే ఉంచుతామంటున్నారు. ఆ అబ్బాయి ఏమంటున్నాడు, పెళ్లి కొడుకు, వాడు కూడా ఓకే అన్నాడు. బట్ పెళ్లి కొడుకులు అమ్మోళ్ళు ఏమంటున్నారు, లేదైతే మాకు డబ్బు కావాలి అంటున్నారు. సరే, డబ్బు బంగారం అన్నీ మాట్లాడుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా అయింది. వీడు ఓయో రూమ్కి వెళ్ళిన మూమెంట్లో చెక్ చేసిన తర్వాత ఎవరితో రిలేషన్స్ ఉన్నాయి వీడికి, ఇటు కొంచెం తేడాగా ఉన్నాడు అనుకో. సరే, వాడిని అడగాల్సిన విధంగా అడిగింది. అంటే డౌట్ రాకుండా నార్మల్ వెళ్ళండి, చచ్చా అదేమిది ఫ్రెండ్స్ అదేనిది అన్నాడు. ఓకే వెళ్దామా, వెళ్ళారు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది ఫేస్బుక్లో. క్రియేట్ చేసి వీడితో చాట్ చేయడం మొదలెట్టింది. ఆ చాటింగ్లో వాడు ఎంత అడ్వాన్స్ అయ్యాడంటే ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఎక్కడికి వెళ్దాం ఏంటి లైక్ ఇంకా 1000 మూవ్ అయిపోయాడు. ఇంకా అప్పుడు అర్థమైపోయింది, వీడు పెద్ద తేడా నా కొడుకు, వీడితో పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అయిపోయిందని వాళ్ళ అమ్మలకు చెప్పింది. వాళ్ళ అమ్మ సైడ్ బంధువులు వాళ్ళంతా పాపం వాళ్ళ నాన్న చనిపెట్టి చిన్నప్పుడు. సో బంధువులు వాళ్ళు చాలామంది ఎంగేజ్మెంట్ చేసుకున్నాం బాగా, బట్ ఇప్పుడేంటి ఇలా అని అంటే, వాడితో కలిసి నేను జీవించలేను, వాడు మంచోడు కాదు, పెళ్లికి ముందే తెలిసింది కాబట్టి ఓ రకంగా నేను సేవ్ అయ్యాను, అర్థం చేసుకున్నామని చెప్పేసాను. వాళ్ళ అమ్మ చాలా మంచిది. ఓకే అమ్మ అన్నారు. ఇంకా వాళ్ళకి తెగేసి చెప్పేశాను. ఏవైతే ఆ నిశ్చితార్థం మూమెంట్లో వాళ్ళకి ఏదైనా అప్పగింత లాంటివన్నీ ఇచ్చుంటే అవి ఇమ్మని అన్నప్పుడు వాళ్ళు కాదు కూడా సరే మీరే ఉంచుకుంటారు అని చెప్పేసి ఇంక వాళ్ళకి వదిలేశారు. ఇంక రామ్ అనుకుంటారు. ఆమె ఇంకా పెళ్లి చేసుకోరు. ఈ స్టోరీ ఒక సందర్భంలో నాకు చెప్పింది అనమాట. ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదంటే ఇదని చెప్పింది. సో నా కాలం మీద నేను నిలబడాలి, సెటిల్ అయిన తర్వాత మంచి సంబంధం వస్తే చేసుకుంటా, బట్ లవ్ మ్యారేజ్ జోలికైతే నేను పోను. ఎందుకంటే ఒకసారి నేను ఇబ్బంది పడ్డాను, ఇంకోసారి నా వల్ల కాదు, అరేంజ్డ్ మ్యారేజ్లోనే మంచి అబ్బాయి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు కదా, లైక్ అలా చేసుకుంటా అని చెప్పేసి. సో ఈ స్టోరీలో నేను మొత్తం 4 స్టోరీలు చెప్పాను. మా ఫ్రెండ్కి చెప్పా, మనిషి ఎక్వైరీలో చెప్పాను, ఇంకో ఫ్రెండ్ చెప్పాను, అండ్ ఈ అమ్మాయి. 2 అమ్మాయిలేమో మగవాళ్ళ విషయంలో, ఒక అమ్మాయి పెళ్లి కాకముందే, ఒక అమ్మాయి పెళ్లి అయిన తర్వాత ఆ అమ్మాయి మనిషి ఎక్వైరీ. అండ్ ఇంకో మా 2 ఫ్రెండ్స్ వచ్చేసి పెళ్లికి ముందు ఒకళ్ళు బెస్ట్గా ఉన్నారు, పెళ్లికి ముందు ఒకళ్ళు తేడాగా ఉన్నారు, బట్ 2 పెళ్లి లేని ఆ తర్వాత ఏమైందంటే చెప్పాను. సో జస్ట్ అది చిన్న పార్ట్ వీడియో అయితే వాటి తెలియకుండా అన్నీ వచ్చేసింది. ఎందుకు చెప్పానంటే రీసెంట్ టైమ్స్లో ఈ డైవర్స్ సంబంధించి చంపుకోవటాలు, చావటాలు, గొడవలకు సంబంధించి అన్నప్పుడు ఇటువంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి. అట్లీస్ట్ ఈ వీడియోతో అయినా కొన్ని జీవితాలు బాగుపడితే నాకు అది చాలు.